రామగుండంలోని 50 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన ఎర్రదండు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ అమలు కోసమే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గం పక్షాన పోరాటం చేస్తుంది. కార్మిక సంఘాల నాయకులు కౌశిక హరి, కడారి సునీల్ వెల్లడి. హైదరాబాద్లో న్యాయవాదిని పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన కని న్యాయవాదులు. బీఆర్ఎస్ నాయకులకు ₹1 కోటి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షులు దాసరి విజయ్. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు భూదందా, ఇసుక దందా, బూడిద దందా, మట్టి దందా చేస్తున్నట్లు నిరూపించాలని సవాల్. కోటి కోసం కోటి విద్యలు అన్న సామెతను నిజం చేస్తూ ఊరూరా తిరుగుతూ తమ ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు. సబ్కా వికాస్ అంటూ కేంద్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నామంటున్న కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడ? పార్లమెంట్ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్న.